హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి నేను కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాము, అంతే కదా ఫ్రెండ్. మరి మాలతి అంటే మంచి వీడియోతో వచ్చింది. మళ్ళీ చాలా రోజులంది అన్ని కాయగూరలే చూపిస్తుంది కదా. ఇవాళ మంచి కర్రీతో వచ్చింది. మాలతి అంటే కర్రీ మిస్ అవ్వకండి, ఎవ్వరు కూడా ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. తర్వాత ఇదిగోండి మన చెట్టు వంకాయలు చెప్పాను కదా. కింద చెట్లు అయితే నేను వీడియో తీయగాను, కింద చెట్లు చనిపోయేవండి. మీద డాబా మీద చెట్లు అనమాట. డాబా మీద మెట్లు లేవు, వేయిద్దాం అని అనుకుంటున్నాము. ఎప్పుడు వేయిస్తామో తెలియదు. ఇనుప మెట్లు వేయించిస్తే బాగుంటుంది. వంకాయలు కాసే చూసారా ఎంత బాగున్నాయి, నిగనిగలు ఆడుతున్నాయి వంకాయలు. మా వారు తీసుకొచ్చారు వంకాయలు. ఈ రేపు నేను చాలా వంకాయలు చాలా వీడియోలు పెట్టేశానులేండి, చూపిను. రేపు ఏదో ఇది ఇలా వంకాయగా లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనే ఈ వంకాయ కర్రీ చేసి పెడతాను. ఏదో ఒకటి చేస్తాను, వంకాయ కర్రీయో ఏదో చేసి పెడతాను. ఇన్స్టాగ్రామ్లోనే పెడతాను, అందులోనే కర్రీ చేసి పెడతాను. చాలా బాగుంది కదా. నిజంగా చెప్పాలంటే ఎంత లేతగా ఉన్నాయంటండి వంకాయలు, అంత లేతగా ఉన్నాయి చూడండి. కర్రీలోకి వెళ్ళిపోదామా? మంచి కర్రీ చూపిస్తాను, మిస్ అవ్వకండి. ఈ రోజు అయితే కాదు, మంగళవారం ఉందండి. ఈరోజు మంగళవారం అండి. ఈరోజు నేను ఈ వీడియో వదలను, ఏదో ఒకరోజు వదులుతాను. ఈరోజు కాదంటున్నాను నేను. ఈరోజు మంగళవారం వీడియో ఏదో ఒకరోజు నేను మీకు వదులుతాను. ఖాళీ చాలా వీడియోలు ఉన్నాయి వెనక ముందు. నాకు ఏదొస్తే ఏది దొరికితే అదే ఎడిటింగ్ చేసేస్తున్నాను. కాబట్టి ఇది మాత్రం కంపల్సరిగా నేను ఏదో ఒక రోజు వదులుతాను, ఓకేనండి. ఈ మధ్యన చాలా కాయగూరలు ఎక్కువ వదులుతున్నాను కదా. ఇది మంచి కర్రీ, మిస్ అవ్వకండి. ఇదిగోండి టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి నేను. గసగసాలు కూడా అల్లం వెల్లుల్లిపాయ ముద్దలు గసగసాలు కూడా ఉన్నాయి, వేసుకున్నాను. చలవ కదా ఎండకి. గసగసాలు వేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది. ఇదిగోండి పొయ్యి వెలిగించుకున్నాను. ఇటువైపు ఏంటని చూపిస్తాను. ఇది ఆగ్నియండి, చక్కగా కలిపేసుకుందాం. నీట్గా ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేక నేను ఏం చేస్తున్నానంటే మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ ఎలా చేస్తాను, సింపుల్గా టేస్ట్ ఎక్కువ అండి. చాలా సింపుల్ అండి, టేస్ట్ ఎక్కువ. ఎండాకాలం గరం మసాలా వేయకుండానే అల్లం వెల్లుల్లిపాయ గసగసాలతోనే నేను వంట చేస్తున్నానండి. మీకు చెప్తున్నాను ముందేనే, ఎందుకంటే ఎక్కడ చూసినే వేడి వేడి. వైజాగ్ అయితే మరీ వేడి అండి బాబు. ఇది బాగా కుక్ అయిపోయి మొత్తం ఆయిల్ మీద తేలిపోవాలి. అప్పుడు ఏం వేయాలనేది నేను చూపిస్తాను. ఇదిగోండి మసాలా కారమును, ఇదిగోండి కల్లుప్పు వేసుకున్నాను. ఇదిగోండి కల్లుప్పు. ఇందులో మధ్యపైన చూసారు ఆయిల్ తేలిపోయింది, చూసారు అడుగు చక్కగాను. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడాను పట్టిస్తే చూసారా. ఇప్పుడు ఇలాగంటే వచ్చేస్తుంది, ఇది మాడలేదు, చక్కగా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీని మీద మనం ఏం వేస్తామంటే ఇదిగోండి చూపిస్తాను మీకు. ఇదిగోండి మటన్ 1/2 కేజీ అండి. మటను నేను పసుపు వేసుకొని చక్కగా ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి చక్కగా 2 ఎదులు ఇచ్చుకున్నానండి. ఇది మటన్ 1/2 కేజీ మటన్ అండి ఇది. ఇదిగోండి ఇప్పుడు మనము ఆయిల్ తేలించి చూడండి. ఇలాగ ఆయిల్ కుక్ ఏ ఒక్కటి అయినా సరే అండి, మనం అది కుక్ అయితేనే టేస్ట్ వస్తుందండి. ఇలాగ వేసేసి అలాగ వాటర్ పోసిస్తే అది టేస్ట్ రాదండి. మీకు అదే చెప్తున్నాను. ఈ పక్క ఆయిల్ వేసుకున్నానండి, పొయ్యి వెలిగిస్తాను. ఇప్పుడు ఇదేంటనేది మీకు చూపిస్తాను. ఇటు కూడా ఆయిల్ వేసుకున్నాను. అప్పుడు ఆల్రెడీగా ఒక రౌండ్ అయిపోయిందండి, యాపిల్ తినేసింది. ఇప్పుడు మా డాక్టర్ బాబుకండి ఇప్పుడు చేస్తున్నది. ఎందుకంటే మా మనవడికండి, నా పెద్ద మనవడు అమెరికాలో ఉన్నాడు, అసలు అన్నీ మిస్ అయిపోయాడు. ఇప్పుడు నా చిన్న మనవడికి డాక్టర్ చదువుతున్నాడండి చిన్నవాడు, వాడి కోసం ఒక 2 మా మనవరాలకు మా యాపిల్కి ఇచ్చేసాను. ఇప్పుడు ఆల్రెడీ వేసేసి తినేసింది. ఇదిగోండి చూసారు ఆయిల్ తేలింది కదా. ఇలాంటప్పుడు మనం మటన్ ఇలాగ యాడ్ చేసుకోవాలి. కలిపేసుకోవాలి చక్కగాను. ఇదిగోండి చూడండి జాయింట్ అండి ఒకటి వేసుకున్నాను నేను, చూసారా.
పెరుగు, నిమ్మరసము, సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దన్నీ పెట్టుకొని ఒక పావుగంట ఫ్రిడ్జ్లో పెట్టించానండి. కానీ గంట పెడితే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది జాయింట్, చికెన్ జాయింట్ అండి ఇది. ఇదిగోండి నేను మటన్లో వాటర్ అండి ఇది. ఈ వాటర్ ఇదిగోండి మటన్ ఉడికిపోయింది, రాయి తేలిపోయింది, అందులో కుక్ అయిపోయింది అనమాట. ఇందులో కుక్ అయ్యేటప్పుడు మనం ఈ వాటర్ ఉంది కదండి, మటన్లో కుక్కర్లో పెట్టుకున్నాం ఒక 2 విజిల్లు, చక్కని కడిగేసుకొని ఒక 10 సార్లు కడిగానండి నేను. ఈ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మాత్రం వేస్ట్ చేయకూడదు. అది ఏంటంటే వేస్ట్ ఎందుకు చేయకూడదు అని అంటే తేలుతుంది ఇక్కడ. వాటర్ ఎందుకు వేస్ట్ చేయకూడదు అంటే మటను జ్యూస్ అంతా దానిలోకే వస్తుందండి, మనం అందుకు ఇందులో యాడ్ చేసుకోవాలి. నీళ్ళు వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే 2 విధులు వేస్తాం కాబట్టి ఈ మటన్లో వాటర్ సూపర్గా ఉంటుందండి, ఎమ్మిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారా, ఇంకా ఇది ఉడికితే ఇప్పుడు 2 విధులు ఇచ్చుకున్నాం కదండి కుక్కర్లో, అన్నీ వేసామండి. ఇంకొక 2 నిమ్మలు ఉన్నాయండి దానికి, లాస్ట్లో వేద్దాం. అవి చాలా బాగుంటుందండి. ఇలాగా ఏదైనా సరే ముక్క ములిగే వారికి వాటర్ వేసుకోవాలి. మనకి ఇక ముక్క ములిగిపోయింది కాబట్టి మనకు సరిపోతుంది. మటన్ కర్రీ చాలా బాగా ఉడుకుతుంది, ఉడకనియండి. ఇదిగోండి చూసారా ఎంత బాగా ఉడుకుతుంది. ఇది తిరగేసుకున్నానండి. ఇదిగోండి కొత్తిమీర వేసుకుందాం మటన్ కర్రీలో. ఇదిగోండి జాయింట్లు 2 అండి, కొత్తిమీర వేసుకున్నాను, నిమ్మకాయ రసం వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేపుకున్నానండి. ఇదిగోండి పచ్చిమిర్చి చూసారా, 2 జాయింట్లు, ఇదొకటి చిన్నదొకటి, ఇదొకటి. నా మనవడు పెద్ద మనవడు అమెరికాలో ఉన్నాడు, మిస్ అయిపోయాడు, చిన్న మనవడికండి. ఇదిగోండి మటన్ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడే పొయ్యి ఆఫ్ చేసుకున్నాను. అయ్యో మేము మర్చిపోయానండి ఒకటి చూపించడము, నేను వీడియో తీయలేకపోయాను, సారీ. కొబ్బరి తురుము వేసుకున్నాను కొంచెం, ఎండు కొబ్బరి ఉంటే ఫ్రిడ్జ్లో కొద్దిగా వేసుకున్నాను, ఏమనుకోకండి ప్లీజ్, ఏమనుకోకండి. మర్చిపోయి వీడియో తీయలేదండి. అలాగే ఎండకి అలాగే అయిపోతున్నాయండి, మాకు ఏంటంటే చేయలేకపోతున్నాం అనుకోండి. ఇక్కడే ఉండాలి, వీడియో అయితే ఇక్కడే ఉండాలి. మీరు కొబ్బరి తురుము వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొంతమందికి పడదు కదా ఆవేశం ఉన్న వాళ్ళకి, మీరు వేసుకోవడం మానేసేయండి, ఓకేనా. ఇదిగోండి చూసారా, ఇదిగోండి మటన్ కర్రీ, ఓకేనండి. తర్వాత ఇంకొక విషయం మాట్లాడాలండి. ఎవ్వరమైనా సరే ఒక విషయం చెప్తానండి, ఎవరిని చులకన చేసి మాట్లాడకండి. ఎందుకంటే ఈరోజు మందవ్వచ్చు, కానీ ఒక రోజు అంటూ ఉంటుంది, అర్థమైందండి. ఈరోజు మంద కావచ్చు, ఒక రోజు అంటూ మంద కావచ్చు. ఆ రోజు అనేది వస్తే మాత్రం గుడిలో దేవతలాగా పూజించే వాళ్ళు ఈరోజు ఎవరైతే విమర్శిస్తారో ఆ రోజు ఆ గుడిలోకి వెళ్ళే పూజిస్తారు, అది మర్చిపోకండి. చూడండి ఎంత బాగున్నాయో, ముద్దొస్తున్నాయి వంకాయలను చూస్తే. ఓకేనండి, మన మటన్ కర్రీ చూసారు కదా, చికెన్ లాలీపాప జాయింట్ మటన్ కర్రీ ఎంత బాగా చేశాను కదా, మీకు నచ్చి ఉంటుంది. ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి. మాతో అంటే ఏంటి లైక్ అడుగుతుందని అనకండి, మీరు ఇచ్చిన లైకే మన వీడియో 10 మందికి చేరుతుంది. మీరు ఎలాగ చూస్తారో అలాగే కూడా అందరూ చూడాలి కదా ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్తోనే మీ వెనకాల మీ చుట్టుపక్కల అందరికీ కూడా మన వీడియో వెళ్తుంది, అంతకన్నా ఇంకేమీ లేదు. మనకు మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. చిన్న వాళ్ళైతే ధన్యవాదాలు, పెద్దవాళ్ళైతే నా నమస్కారములు. మంచి వీడియోలతో వస్తాను, మంచి కొటేషన్లతో వస్తాను. మన వీడియో మిస్ అవ్వకండి, చూడండి. ఓకేనండి, అందరికీ బాయ్.